సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. అంటే చిరంజీవి గారిని మీరు కలిసినప్పుడు ఆయన ఏం మాట్లాడారు, ఆ 2 గంటలు ఏం జరిగింది, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నాకు ఒక చిన్న ప్రశ్న. నేను ఇంటర్వ్యూ స్టార్టింగ్ ముందు చెప్పాను, ఇండస్ట్రీలో ఈ ఫేమ్ కానీ ఈ క్రేజ్ కానీ ఒక నీటి బిందువు లాంటిది, నీటి బుడగ లాంటిది, టప్పని పగిలిపోద్ది. ఇంతకుముందు చిత్తూరులో తిరుపతిలో మీరు వ్యాపారం చేసుకునేవాళ్ళు, కూరగాయల వ్యాపారం లేకపోతే పాలకోవా ఏదో అమ్మేవారు. ఇప్పుడు ఆ వ్యాపారాలు ఏమైనా కంటిన్యూ చేస్తున్నారా, చేస్తారా? నెక్స్ట్ మీ లైఫ్ ఏంది సార్? నేను డీ షోలతో చేసినప్పుడు మళ్ళీ వ్యాపారం స్టార్ట్ చేశాను. అభి మాస్టర్ గారు, నేను, సోమేష్ గారు పట్టిన ఫోటో ఒక డిజిటల్ బ్యానర్ వేయించి బండి కత్తికిచ్చి వ్యాపారం చేశాను. ఒక వారం 10 రోజుల దాకా. మళ్ళీ ఏదో అడపా ప్రోగ్రామ్స్ వస్తూ ఉన్నాయి, ఈవెంట్స్లో. సరే వెళ్తున్నాను. ఇప్పుడు అక్కడే నేను చేసిన బండి వ్యాపారం అంతా అక్కడే ఉంది. బిజినెస్ చేయాలి సార్, అది నా వృత్తి. ఆ వ్యాపారం వదులుకోవాలి సార్. వ్యాపారం వదులుకుంటే మనకి ఇంకేముంది సార్? ఇది అనేది ఈరోజు రావచ్చు, రేపు వెళ్ళచ్చు. సినీ జీవితం ఎవరంటే ఈరోజు ఉన్న వాళ్ళు రేపు లేదు. దీని మీద నాకు ఆశ ఉంది. కానీ ఏమిటంటే మన బ్రతుకు మనం బ్రతుక్కోవాలా. సో మీకు ఈ ఐడియా అయితే ఉంది సార్? ఏ ఐడియా సార్? అదే ఇండస్ట్రీలో ఉన్నంతసేపే ఉంటుంది, కానీ తర్వాత మన బ్రతుకు మన బ్రతుకు మనం చేసుకోవాలి సార్. ప్రోగ్రామ్స్ ఉంటాయి, షూటింగ్స్ ఏదైనా ఉంటే చేసుకుంటాను, నా బిజినెస్ నేను చేసుకుంటాను. సూపర్ బాబాయ్. ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, చెప్పండి సార్. ఒక్కో సీజన్లో ఇలాగే ఇప్పుడు మీరు ఎలా అయితే మీ టాలెంట్ ఎలా అయితే బయటకు వచ్చిందో, ఒక్కో సీజన్లో కొంతమంది ఇలా బయటకు వస్తున్నారు. అయితే వాళ్ళు ఈ ఫేమ్ని నమ్ముకొని వాళ్ళ జీవితాలను పక్కన పెట్టేసి ఇదే ప్రపంచం అనుకొని వచ్చేసి 3 నెలలకి 4 నెలలకి మళ్ళీ జీరోకి వెళ్ళిపోతున్నారు. అది పొరపాటు సార్. మన బ్రతుకు మనం చేసే వృత్తి దాన్ని చేయాలి. అది చేస్తేనే మనకి ఇక్కడ ఎదగొచ్చు. అవకాశం ఉంటే దేవుడి వెళ్ళకపోవడం. మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేసాం. ఆ బిజినెస్ స్టార్ట్ చేసేది ఎప్పటికీ నేను బ్రతుకున్న నాలో ఆ బిజినెస్ చేస్తూ ఉంటాను. సూపర్ బాబాయ్. అండ్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈవెంట్స్ వస్తున్నాయి అని చెప్పారనమాట. నిజంగా చాలా హ్యాపీ బాబాయ్. జీవితం అంతా కష్టపడ్డ మీకు ఒక మంచి పాత్రలో ఉన్నారు ఇప్పుడు దేవుడి దయ వల్ల. ఒక్కో ఈవెంట్కి ఎంత తీసుకుంటున్నారు? ఏదో వస్తున్నాయి సార్. చెప్పండి. చెప్పడమే ఉంది. నలుగురికి వచ్చేది మనకు వస్తుంది సార్. నలుగురికి రావడం మనకు వస్తుంది అంతే. ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది రిసీవ్నెస్ సార్? ఈవెంట్స్కి వెళ్ళేటప్పుడంతా మా గురుగారిని తలుచుకొని నేను స్టేజ్ ఎక్కుతాను. జై చిరంజీవ అనుకుని నేను స్టేజ్ ఎక్కుతాను. ఆయన గారి మాట నోట్లో రప్పించి మళ్ళీ స్టేజ్ ఎక్కి డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసుకుని వస్తాను. నాకు అన్ని శుభమే జరుగుతాయి సార్. నాకు ఏ ఒక్క ఇబ్బంది పెట్టలేదు. ప్రోగ్రామ్స్లో కాడ, ఈవెంట్స్లో కాడ అంత మంచి బాగా పేరు తెచ్చుకుంటున్నాను. తెచ్చుకుంటున్నానంటే అది చెప్పుకోవడంలో చాలా ఇదిగా ఉంది సార్. అంటే నేను ఒక్కసారి మీ జీవితంలో ఒక 4 ఏళ్ళ బ్యాక్ వెళ్తాను. నాకు మీకు తెలిసిన వాళ్ళ ద్వారా కనుక్కున్నాను. కరోనా టైం హోటల్ పెట్టారు, కూరగాయల వ్యాపారం పోయింది. ఒకనొక టైంలో ఇల్లు గడవడానికి కూడా ఇబ్బంది అయిన రోజులు ఉన్నాయి. ఆ రోజు చేతిలో 100 రూపాయలు లేవు. ఈరోజు ఒక ఈవెంట్కి వెళ్తే కొన్ని వేల రూపాయలు చేతిలోకి వస్తున్నాయి. ఇదంతా ఎవరి వల్ల? మా ముఠా మేస్త్రి వల్ల సార్. సార్ తిరుపతిలో నేను పార్క్లో ఈ పేటకి నేను మేస్త్రి, ముఠా మేస్త్రి. ఆ సాంగ్స్ వేయడం, అది పబ్లిసిటీ అవ్వడం ఇంత దాకా రప్పించింది సార్. బాబాయ్, మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను లైఫ్లో చాలా కష్టాలు పడుతున్నప్పుడు నా బంధువులు ఎవరు నన్ను పట్టించుకోలేదు, ఏంది వీడు ఇలా అయిపోతున్నాడు అని చెప్పి ఎవరు అడగలేదు అని చెప్పారు. ఈరోజు మీరు ఈ స్థాయిలో ఉన్నప్పుడు మీ బంధువుల రియాక్షన్ ఏంది? అందరూ బాగా సంతోషపడుతున్నారు, బాగానే ఉన్నారు. కానీ నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడటంలే. నా పని ఏమో, నేనేమో, నా బిడ్డలేమో. నా బిడ్డల్ని నేను చూసుకోవడం, నా పని నేను చూసుకోవడం అంతే సార్. నేను ఎవరితో ఎక్కువగా మాట్లాడటం లేదు. ఆ రోజు మీ వెనక చేరి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి చప్పట్లు కొడుతుంటే ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. వాళ్ళందరికీ సమాధానం చెప్పాను అని ఒక గర్వం, సంతోషంగా ఉంది సార్. కానీ ఊర్లో అందరూ ప్రతి ఒక్కరు, మా ఊర్లో మాది
చిత్తూరు సంతపేట మంగసముద్రం. మా ఊర్లో ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు సార్. మా బంధువుల నుంచి చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఒక 120 ఇండ్లు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా సంతోషిస్తున్నారు. అరే మురళన్న ఈరోజు చూడబ్బా అన్నీ అట్లున్నాడు, ఈరోజు సినిమాల్లో పోయి చేస్తున్నాడు అట్లని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. సూపర్, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. తన మన అనే లేదు, ప్రతి ఒక్కరు మా ఊరు, మా ఇంటికాడ, మా బంధువుల నుంచి పక్కన ప్రతి ఒక్కరు మన చిత్తూరు సంతపేట చిత్తూరు మురళి అంటే ఇప్పుడు ఒక పేరు వచ్చేసింది సార్. చిత్తూరు మురళి బాబాయ్, అదే పేరు పెట్టింది ఆది సార్ గారు పెట్టారు నాకు. మురళీ బాబాయ్, చిత్తూరు మురళి బాబాయ్ అని ఆది సార్ గారు పెట్టిన పేరు ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా ఆ పేరు మారదు సార్. అంటే చాలామంది నన్ను అడుగుతారు, మీ చిత్తూరు నాగయ్య గారు అంటే మంచి ఫేమస్, ఒకప్పుడు మంచి నట కళాకారుడు అని. అవును సార్ అట్లా, ఇప్పుడు ఆ పేరు మీరు తెచ్చుకున్నారు బాబాయ్ అంటున్నారు. చిత్తూరు నాగయ్య, చిత్తూరు బాబాయ్ బాబాయ్ ఒక అంటే చాలామందికి తెలుసుకోవాలనిపించే సమాధానం ఏంటంటే, ఆ రోజు స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు, నాగబాబు గారు మీకు మాట ఇచ్చారు చిరంజీవి గారిని కల్పిస్తానని. తరువాత అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది, మీకు ఎవరు కాల్ చేశారు, ఎలా బయలుదేరారు, ఎలా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు, కాస్త వివరంగా చెప్తారు సార్. అంటే నాగబాబు సార్ గారు చెప్పారు, మీకు సార్ గారిని కల్పించే ప్రోగ్రాం నేను రెడీ చేస్తాను, నేను చేపిస్తాను అంటే. సర్లే నేను అనుకున్నా నెలలు పడుతుంది అనుకున్నాను. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఏమంటే సార్ గారు షూటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళు బిజీ, వాళ్ళది వాళ్ళు మనం ఏం అనుకోవడానికి లేదు కదా. అవునవును. కాబట్టి లేట్ అవుతుంది అనుకున్నాను, కానీ నేను అనుకోలేదు సార్. ఆది సార్ గారు ఫోన్ చేశారు. ఎన్ని రోజుల తర్వాత? 10 days. నేను కల్లో ఊహించుకోలేదు, అస్సలు నేను ఆలోచించలేదు ఇంత తొందరగా మా దేవుడిని నేను కలుస్తానండి. ఆది గారు ఫోన్ చేసి, ఆది సార్ గారు, మురళీ బాబాయ్ గారు ఎక్కడున్నారు? సార్ చెప్పండి సార్ అన్న, బయలుదేరి మీరు హైదరాబాద్ రండి అన్నారు. సార్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, కలవాలండి అన్నారు. నాకు ఏం చెప్పాలా, ఏం మాట్లాడాలి నాకు అర్థం కాక, సరే సార్ నిలవలేదు. ఆయన చెప్పినారు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి అక్కడ దిగాను. ఆది సార్ గారు, మా డైరెక్టర్ మణికంఠ గారు, షో డైరెక్టర్ మణికంఠ గారు, అభి మాస్టరు, వీళ్ళు ముగ్గురు కారులో పిలుచుకెళ్ళారు సార్. ఓకే, నేను ఊహించుకోలేదు సార్, కార్లలో వెళ్తాం, కార్లలో వస్తాం, ఇవంతా నేను అనుకోలేదు సార్. కానీ వాళ్ళు ముగ్గురు పిలుచుకెళ్ళారు, స్టూడియోకి తీసుకెళ్ళారు సార్. అన్నపూర్ణ స్టూడియోలో మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్స్. నేరుగా వెళ్తున్నాము. చిరంజీవి సార్ గారు షూట్ నుంచి ఆ రూమ్ నుంచి బయట వచ్చారు. ఆది సార్ గారు వెళ్ళారు, నా నమస్తేననేసి దండం పెట్టుకున్నారు. మురళీ బాబు ఏంటి అటని చెప్తున్నారు. మురళీ గారు మీరేనా అన్నారు. సార్ అని అట్లే నేను ఆయన కాళ్ళపైన అట్టే పడిపోయినాను. ఎలాగైనా గుర్తుపట్టా. మురళీ గారు మీరేనా? అవును సార్ అని అట్లే ఏడుస్తూనే ఉండిపోయినాను సార్. ఇంకా ఆ ఆనందం చాలాసేపు కాళ్ళ మీద పడిన తర్వాత పైకి లేదు. చిరంజీవి గారు, మురళీ గారు ఎందుకు ఏడుస్తున్నారు, లేకండి ఏడవద్దండి, లేకండి అంటున్నారు. నాకు ఆ ఆనందం వేరే. లేచాను, భుజంపై చేసి తట్టి రండి అట్లా తీసుకెళ్ళి పెద్ద డైనింగ్ టేబుల్, ఆ డైనింగ్ ఆడ కూర్చోబెట్టి నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆది గారు, అభి గారు, ఇతరులు అక్కడ డైరెక్టర్లు అనిల్ రావిపల్లి గారు, వాళ్ళంతా. అసలు అనిల్ రావిపల్లి గారు అయినా డైరెక్టర్ నాకు గుర్తులేదు సార్. ఓకే, కూర్చోపెట్టి మాట్లాడినారు. సార్ అడిగారు, ఏం మురళి గారు ఏం చేస్తున్నారు? డ్యాన్స్ ఇప్పటి నుంచి తెలుసు సార్. చిన్నప్పటి నుంచి తెలుసు సార్ నాకు. చిన్నప్పటి నుంచి నేను సైడ్ డ్రమ్స్ పైన డ్యాన్స్ నేర్చుకున్నాను. మీ సినిమాలు వచ్చిన తర్వాత ఎక్కువ డ్యాన్స్ బాగా నేర్చుకున్నాను సార్. ఏదో చూడడం, 1-10 సార్లు సినిమాలు చూడడం, ఆ డ్యాన్స్ ఇంటికి వెళ్ళి అప్పుడు వచ్చి
టేప్ రికార్డ్స్ ఇవి ఇలాంటివి సెల్లు ఏం లేదు కదా సార్, రీల్ టేప్ రికార్డ్స్, పాటలు రికార్డ్ చేసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి టేప్ రికార్డులు పెట్టి ఆన్ చేసుకోవడం, ఆ పాట డ్యాన్స్ చేసుకోవడం అలాంటివి ఉన్నాయి కదా. చెప్పారు ఇవన్నీ చిరంజీవి గారికి సార్? అంటే చెప్పాను సార్, ఏం మరి డ్యాన్స్ నేర్చు ఇలా సార్. అవును సార్ అడిగారు, నేను ఎప్పుడో చేస్తున్నాయా సినిమాలు అవి డ్యాన్స్, నేనే మర్చిపోయాను, మీరు గుర్తుపెట్టుకొని వేస్తున్నారు ఇలాగ. ఏదో మాట్లాడిన చాలా సార్. అంటే ఆయన చిరంజీవి గారు నన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఆనందం పట్టుకోలేక. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దండి. ఓదార్పు, ఆయన మాటలు, ఆయన ముచ్చటగా ఉంటాయి సార్. ఆయన మాట్లాడుతుంటే అసలు ఆ అమాయకత్వం ఎంత సార్. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు అమాయకుడు సార్. ఆయన నిజంగా మంచి మనసు గలైన, అలాంటి మనసు ఎవరికి రాదు సార్. అండ్ మనశంకర వరప్రసాద్, అవును సార్, ఆ సినిమాలో పాట అసలు ఇంకా కంపోజ్ కూడా చేయలేదంట, ఆయన కూడా డ్యాన్స్ చేయలేదంట. ఆ డ్యాన్స్ చూపించి మిమ్మల్ని ఏమని చెప్పారంట? అది సార్ వేసారో లేదో తెలియదు, ఇది వేయగలుగుతారా అన్నారు. సరే వేస్తాను సరే అన్నాను. అభి మాస్టర్ని పిలిచి, మాస్టర్ రండి అట్లనే రూమ్లోకి తీసుకెళ్ళి ఒక 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పిలిచారు. బాబాయ్ గారు రెడీ అన్నా, వస్తున్నాం సార్. బయట వచ్చిన తర్వాత అందరూ సార్ చిరంజీవి గారు అట్లా నిలబెడుకున్నారు, నేను ఇట్లా నిలబెడుకున్నాను, అందరూ వచ్చి నిలబెడుకున్నారు. స్టూడియోలో ఎవరు లేరు, మొత్తం వెనకాల. సో సెల్ ఆన్ చేశారు, ఇది చూపించాను. ఫస్ట్ ఒకసారి వేసాను, ఇంకోసారి వేయండి అన్నారు, ఇంకోసారి వేసాను. క్లాప్ కట్టారు, క్లాప్ కట్టి సూపర్ బాగానే చేశారు. బాబాయ్ మీ అదృష్టం ఏందో తెలుసా, చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే కొన్ని కోట్ల మందిని అలా నిలబడిపోయి చూస్తుంటాం, కానీ మీరు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు అలా చూశారు. మీకు ఒక్కరికే దక్కిన గౌరవం ఇది సార్. నేను చెప్పాను సార్ ఇంక నాకు ప్రాణం పోతే పర్వాలేదు సార్, నేను బాధపడినాను. ఏమంటే అంత సంతోషం, అంత నాకు ఇన్ని సంవత్సరాలుగా ఉన్న బాధలు ఆ ఒక్క రోజులో నాకు బాధలు అనిపించలేదు సార్. బాధ అనేది ఏమి నాకు ఆలోచన రాలేదు. అంతకుముందు అంటే రోజు ఆలోచిస్తున్నా, ఏం రా ఏదో మన ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడడం, నాకు ఏ ఆలోచన లేదు సార్. ఆయన్నే చూసుకుంటూ ఉండిపోయినాను, అదే నా ఆలోచన, ఆయనతో మాట్లాడుకుంటా. మీ సమస్యల గురించి ఏమైనా అడిగారా సార్? అది నాకు అవసరం లేదు సార్. ఆయనతో నేను మాట్లాడుతున్నాను, అదే నాకు కావాల్సింది. అదే ఆయనతో కలిసి ఫోటో తీసుకున్నాను, అదే నాకు కావాల్సింది. ఆయన ఆశీర్వాదం పొందాను, అదే నాకు కావాల్సింది. నాకు ఇంకేం నేనేం ఎదురు చూడటం లేదు. కష్టపడి సంపాదించి మనం ఏమని చేద్దాం. సూపర్ బాబాయ్. అండ్ సినిమాలో ఛాన్స్ చిరంజీవి గారు చెప్పారా, అనిల్ రావిపూడి గారు చెప్పారా? సార్ చిరంజీవి సార్ చెప్పారు. ఫస్ట్ చిరంజీవి గారు చెప్పారు. ఏమన్నారు? నా మూవీలో మీరు ఉంటారు నెక్స్ట్ అని. కానీ ఆ రోజు లేదు, తెలియదు. అనిల్ గారి రియాక్షన్ ఏంటి అంటే? అనిల్ సార్ గారు సార్ పసి కుర్రోడ్లాగా ఉన్నారు సార్, అంటే తిరుగుతున్నారు. డైరెక్టర్ అంటే ఏదో కొంచెం వయసు అయిన వాళ్ళు అట్ట ఇట్లా ఉంటారు కదా, అట్ట ఇట్లా ఏం సార్ అందరితో చలాకీగా, ప్రతి ఒక్కరితో సార్. అక్కడ ఉన్న అంటే వాళ్ళు యాక్టర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ ఉంటారు కదా సార్, ప్రతి ఒక్కరు ఉంటారు కదా, అందరితో చలాకీగా బాగా హ్యాపీగా మాట్లాడుతూ బాగా తిరుగుతున్నారు. కానీ నాకు డౌటే ఏంటంటే, సంక్రాంతి సినిమా తీశారు కదా ఈయన కాదా డౌట్. ఆ డౌట్ నేను ఆది సార్ని అడుగుతున్నా. సార్ ఈయన ఆది సార్ గారిని అడిగాను అనమాట. సార్ ఈయన అనిల్ రావిపూడి గారు అవునా? అవును అనిల్. అప్పుడు సారీ ఏమనుకోద్దండి సార్, డౌట్గా మీరా కాదనుకున్నా. ఆయన అనిల్ రావిపూడి గారు చెప్పారు, అవునయ్యా నన్ను చూస్తే అట్టదా ఉంటుంది బాబాయ్, నన్ను చూస్తే అట్టదా ఉంటుంది బాబాయ్ అన్నారు. సారీ సార్ నాకు గుర్తురాలేదు సార్, ఎందుకంటే లేదు బాబాయ్ పర్వాలేదు రండి, ఎట్లా నుంచి పక్కన పైన చేసుకొని ఫోటో తీసి మాట్లాడి చూస్తాం బాబాయ్ నేగ్రస్
అట్టని చెప్పారు. బాబాయ్ ఇక్కడ ఒక స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే హైపర్ ఆది అంటే మీరు ఏ రోజైతే డీ స్టేజ్ ఎక్కారో ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మీ చేయి వదలలేదు ఆది గారు. బాబాయ్ బాబాయ్ అంటూ మీ వెనకే తిరుగుతున్నారు, మీ మంచి చెడులకు అన్నింటిలో భాగమవుతున్నారు. చిరంజీవి దగ్గరికి కూడా ఆయనే తీసుకెళ్లారు దగ్గరుండి. ఆది గారు మీతో ఉండే విధానం ఎలా ఉంటుంది సార్? ఆది గారు నిజంగా చెప్పాలంటే చాలా గొప్ప మనిషి సార్. సార్ స్టేజీ పైన ప్రోగ్రామ్ చేసి అట్లే నన్ను పిలిస్తే స్టేజీ పైన వచ్చి నిలబడితే షర్ట్ అంతా తడిచిపోయింది, అది చెమట మొత్తం కారుతూ ఉంది. ఆయన నేరుగా వచ్చి బాబాయ్ని హక్కు చేసుకుంటా నుంచి వచ్చి అట్లే కౌగిల్చుకున్నారు సార్. ఇంకొకరు లేతే అట్లా కౌగిల్చుకుంటారా? మీ కాళ్ళ మీద పడి నమస్కారం కూడా నేను ఊహించుకోలేదు సార్. రాంగని చేయిస్తారనుకున్నా, అంతలోపు కింద వంగారు. సార్ లేని సార్ నుంచి అట్లే కౌగిల్చుకున్నారు సార్. ఇంకొకరు అయితే అది ఆ చెమట వాసనకి పక్కకి వెళ్ళేవారు. ఆ చెమట తడిచిపోయి ఉంటే అంగి పక్కకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆది సార్ గారు అలాంటివి లేదు సార్. ఏమంటే ఆయన కష్టం విలువ ఆయనకి తెలుసు కదా సార్. ఆయనకి కష్టం విలువ తెలుసు కాబట్టి అలాంటివంతా ఏం ఊహించుకోకుండా బాగా హక్కు చేసుకొని చాలాసేపు మాట్లాడి ఫస్ట్ ఆయనే చెప్పారు నాకు, సార్ని కల్పిస్తాను మీకు, నా ప్రయత్నం చేస్తాను అటని ఆయన ఫస్ట్ చెప్పింది ఆయనే. ఆయన చెప్పిన తర్వాత మళ్ళీ దీపావళి మాధ్యాత్ర షూటింగ్కి శ్రీదేవి దానికి నాగబాబు గారు శేఖర్ మాస్టర్ గారు వచ్చారు. నాగబాబు గారు చూడడము, శేఖర్ మాస్టర్ చూడడం, నాగబాబు సార్ గారు నాకు చెప్పడం, అబ్బబ్బా అది సార్ నిజంగా చెప్పాలంటే కొనిదల వారి కుటుంబం అంటే అలా ఉండాలి సార్. నిజంగా సార్ నేను ఊహించుకోలేదు సార్. 10 రోజుల్లో నెలల కొద్దీ అవుతుంది అనుకున్నాం, 10 రోజుల్లో మనకు అంత ఇదవుతుందని నేను అనుకోలేదు సార్. కానీ అయిపోయింది. అండ్ ఇప్పుడు అభి మాస్టర్ గారు ఎలా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని ఫోన్ చేసి హైదరాబాద్కి పిలిపించి డీ స్టేజ్ ఎక్కింది అభి మాస్టర్. ఇప్పటికీ అభి మాస్టర్ గారు నాకు అప్పుడప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటారు. అభి మాస్టర్ గారు నాకు అంత తొందరగా అసలు తిరుపతి పార్క్లో డ్యాన్స్ వేయడం, దాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, దాన్ని చూసి నా నెంబరు ఆయనకు తెలియదు, వేరే వాళ్ళని ఎవరిని అడిగి తెలుసుకొని నాకు వీడియో కాల్ చేసి బాబాయ్ గారు మీరు మాకు రావాలి అటెండ్